ప్రేమలు, ఆప్యాయతలు, బాధ్యతలు, కష్టాలు పంచుకోవడాలు అని కబుర్లు చెప్పింది ఎందుకేనా? నాకు మొదటి నుంచి నీ మీద, నీ ఫ్యామిలీ మీద అనుమానంగానే ఉంది. మరొకసారి రుజువైంది. ఆపుతావా? ఆపుతావా? ఎంతసేపు నువ్వు నమ్మింది నిజం అనుకోవటమే కానీ నిజం ఏంటో తెలుసుకోవాలనుకోవా? కారెందుకు అడ్డుపెట్టావు? నేను అడ్డుపెట్టలేదు. నీ బండిని చూడగానే దానంతటా అదే అడ్డం తిరిగింది. నీలాగే నీ కార్ కూడా వంకర్ అనుకుంటా. హాయ్ బంగారు తల్లి. అరే మా స్కూల్కి వెళ్తున్నావా? నీ స్కూల్ యూనిఫామ్ భలే ఉంది. మా హలో, మీరింక పాపనిస్తే మేం వెళ్తాం. పాప ఒక్కదానే ముద్దు చేశానని ఫీల్ అవుతున్నావా? వంకరగా మాట్లాడితే చెప్పు తెగుద్ది. నాతో పాటే వచ్చింది, కానీ బండప్పి చూసేసరికి లేదు. స్కూల్లోకి వెళ్ళిందేమో చూసావా? మొత్తం వెతికాను, ఎక్కడా లేదు. ఏయ్, డ్రామాలు ఆడుతున్నావా? నీకిష్టం వచ్చినట్టుగా మాట్లాడుకో. నాకు తెలుసు మీరే పాపని మాయం చేశారు. మేం పాపని మాయం చేయడం ఏంటి? మేము ఇప్పుడే కదా వచ్చాం. ప్రణయ్, పాప విషయంలో గేమ్స్ వద్దు. నీకు పాప జాతకం కావాలంటే నేను తెచ్చిస్తాను. ప్లీజ్, పాపని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ఐ గారు, మా పాపని కిడ్నాప్ చేసింది వీడే. అరెస్ట్ చేయండి. రేయ్ పదరా. సార్, నాకే పాపం తెలీదు. మా పాప నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? నా మాట నమ్మండి. ఇన్స్పెక్టర్ గారు, మా ఆయన అమాయకుడు, ఈ వదిలి పెట్టండి. సార్, మా నాన్న అటువంటి వాడు కాదు. వీళ్ళు కావాలనే గేమ్లు ఆడుతున్నారు. చూడండమ్మా, మీరేమన్నా చెప్పాలనుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పండి. రేయ్ నువ్వు పదరా. నడు. అయ్యో, మా నాన్న ఈ రోజు ఉదయం 100 రూపాయలు అడిగారు. నువ్వు 100 రూపాయలు ఇచ్చావనుకో, 10 మినిట్స్ వాకింగ్, 10 మినిట్స్ వెయిటింగ్. అక్కడ 10కి షార్ప్గా వైన్ షాప్ తీస్తారు. నేను అంతే షార్ప్గా అటెండెన్స్ వేయించుకుంటాను. నా దగ్గర లేవని ఇవ్వకుండా నేను పాపం తీసుకుని బయటకు వెళ్ళిపోయాను. ఈలోగా పాప మిస్ అయింది. ఇదండి జరిగింది. నిజంగా మా నాన్న ఆ కమ్మలు తాకట్టు పెట్టుంటే ఆ డబ్బుతో వెంటనే తాగేస్తాడు. మందు తాగలేదు అంటే తన దగ్గర డబ్బులుండాలి. ఆయన జేబులో డబ్బులున్నాయో లేదో చూడండి. చూడండి, ఖచ్చితంగా డబ్బులు ఉండే ఉంటాయి. వీడికి తెల్లారిందని వైన్ షాపులు తెరుచుకొని కూర్చోరు కదా. రండి, చూసుకోండి, చూడండి. ఇన్స్పెక్టర్ గారు, బ్రీత్ అనలైజర్ తెప్పించండి. ఇప్పుడే ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది. వీడు తాగుపోతాని మీరే చెప్పారు కదా. ప్లీజ్ ఎస్ఐ గారు, బ్రీత్ అనలైజర్ తెప్పించండి. ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ మీద వీళ్ళ నిందలు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇదొక నింద. ఇంకా భరించే ఓపిక నాకు లేదు. మా నాన్న తాగున్నాడో లేదో అన్నది ఇప్పుడే తేలిపోవాలి. అవతల పాప మిస్ అయిపోయింది. ఇక్కడ పంచాయతీలు పెట్టుకుంటూ కూర్చునే టైం లేదు.
ముందు పాపను వెతుక్కోవాలి. పాప ఎక్కడుందో తెలుసుకోవాలనే కదా వీడిని ఇక్కడికి తీసుకొచ్చింది. పాప మీద నీకొక్కదానికే ప్రేమ ఉన్నట్టు నటించక్కర్లేదు. ఇక్కడ నటిస్తుందెవరో, నిందలు మోస్తుందెవరో తేలడానికే బ్రీత్ అనలైజర్ తెమ్మని చెప్తోంది. ఎస్ఐ గారు, ఆ బ్రీత్ అనలైజర్ తెప్పించండి. కానిస్టేబుల్ బ్రీత్ అనలైజర్ తీసుకురండి. ఓకే సార్. వద్దు. ఊదు నాన్న. కానిస్టేబుల్ నీళ్ళేనొచ్చింది సార్. అయితే దారిలో ఎవరైనా బండి మీద నుంచి పిక్ చేసి ఉండాలి. లేకపోతే ఒకవేళ పాప కింద పడిపోయిందేమో. పడితే అరుస్తుంది కదా, అరిస్తే నాకు తెలుస్తుంది కదా. తనకు అవకాశం లేదు కదా ప్రేమ. అయ్యో, దెబ్బ తగిలినా అమ్మా అని అరవలేదు. అంత అంత నా కర్మ. అవును, అంతా నువ్వు చేసిన కర్మే. వచ్చేసారా? పదండి. ననమా, ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైంది భూమి? పాప కోసం దేవుడికి దండం పెట్టుకుని వస్తాను. వెళ్ళు. స్వామి, మనసేసింది తప్పు ఒప్పు తెలియదు. నాన్నమ్మ కోసం ఒక అబద్ధం చెప్పాను. మా అబద్ధాన్ని నిజం చేస్తూ పాప దొరికేలా చేయి. ఒక ప్రాణం నిలబెట్టడానికి అబద్ధం చెప్పడంలో తప్పు లేదనిపిస్తే మా గుమ్మం దాటేలోపు పాప దొరకాల స్వామి. అయ్యిందా? పదండి. నీ భార్యగా బతకాలని ఆశపడ్డ బాబా. నీ భార్యగా పోయే అదృష్టమైన నాకు కల్పిస్తావా బాబా? ఈ చీర పక్కన పెట్టండి. ఏమయ్యా ఇది తీసివో. నాకీ చీరే కావాలి. చంద్రముఖికి మాటిచ్చాను. చంద్రముఖి ఇంకోటి తీసుకుంటానంటుంది కదా ఐశ్వర్య. నువ్వే కావాలని ఇలా చేస్తున్నావు అనిపిస్తుంది. భవానీ, ఈ ముష్టి చీర లేకపోతే నేను బతకలేనా? ఎవరి జాలి దయా దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు. అయినా పండగ పూట కొత్త చీర కట్టుకోకపోతే నాకేం తిన్నదరగదా? అమ్మా ఐశ్వర్య, నువ్వే కట్టుకో. అంటే మీరు ముష్టిలా విసిరేసింది నేను చంద్రముఖికి ఇవ్వాలా? నాకు ఏమీ వద్దు. మీకే కాదు, మాకు పండగొద్దు. సినమ్మ గారు. అవును రాహుల్, మనమిద్దరం కలిసి ఒక ఫోటో సెషన్ చేయించుకుందాం. పద, కమాన్. అబ్బా, ఊపిరి ఆడట్లేదు మాయా. రాహుల్కి ఊపిరాడినంతగా ఈ మాయ ఏం చేస్తోంది? కిస్ పెడుతోందా? ఆ నక్షత్ర తెచ్చినవి దాచేసుకో. అలాగే నానమ్మా, ఇవన్నీ కలిపి నా పెళ్ళప్పుడు వేసుకుంటాను. అలేఖ్యా, అలేఖ్యా, ఆగండి. ఎందుకు దాస్తున్నారు అవన్నీ? అసలు ఈ నగలన్నీ ఎక్కడివి? చెప్పండి, ఏం చేసి నగలు పట్టుకొచ్చారు? ఏంటి వాసు? సుచిత్ర మేడం గారు ఇచ్చిన కారుకలని చెప్పడానికి నీకు నోరు రాదా ఏమిటి? చెప్పు. నీకిస్తే దీన్ని వేసుకోమని నువ్వే కదా ఇచ్చావు అలేఖ్యకి.